చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ఈ రోజు రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి సభ గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బొంతు ఆనంద్ మాట్లాడుతూ పివైఎల్, పిడిఎస్యుల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల 94వ వర్ధంతి సభకు ఈ నెల 23 నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా జరపాలని, ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని, అలాగే సామ్రాజ్యవాదానికి, భారత విద్యార్థి నిరుద్యోగులకు, ట్రంప్ దురహంకారానికి వ్యతిరేకంగా మరియు బీజేపీ మతోన్మాద పాపిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని, మోడీ బీజేపీ ప్రభుత్వం యావత్ దేశ సంపదను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నానికి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మెరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్, పైడిపల్లి రమేష్, పివైఎల్ రాష్ట్ర నాయకులు ఆర్ముల్లా తిరుపతి, జిల్లా మండల నాయకులు గొట్టె శంకర్, కలువల మహేందర్, కోడిపుంజుల పోచయ్య, లక్ష్మణ్, రాములు తదితరులు పాల్గొన్నారు. 23 నుంచి 30 తారీఖు వరకు రాష్ట్ర కమిటీ పీడిఎస్, పీవీఐలు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రామగుండం చౌరస్తా మధ్యటెల్లింగ్లో పోస్టర్ ఆవిష్కరణ చేసుకుంటున్నాం. అలాగే రేపు భగత్ సింగ్ 94వ వర్ధంతిని అన్ని గ్రామాల్లో, అన్ని డివిజన్లో జిల్లా వ్యాప్తంగా వర్ధంతులు జరపాలని పీవీఐలుగా కోరుకుంటున్నాం.